హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. చాలా రోజులు అయిపోయింది కదా మనం ఇట్లా మాట్లాడుకోక. పర్సనల్ స్పేస్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ ఎతికిన కంటిన్యూగా షూట్ చేయలేకపోయినాను. 2 days బ్యాక్ డెకాథ్లాన్లో ఒక టెంట్ ఆర్డర్ పెట్టినాను. అది వచ్చింది. షార్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఇది కొంచెం ఐడియా ఉంటుంది. ఇప్పుడు అదే టెంట్ తీసుకొని ఎతికిన మనం ఒక కొండలోకి క్యాంపింగ్ కోసం ఎతికిన పోతా ఉన్నాను. దీనికోసం ఎతికిన ఇంట్లో అమ్మతో చపాతి చేయించుకొని పోతా ఉన్నాను. ఇంకా వీడియోలోకి ఎతికిన మనం వెళ్ళిపోదాము. బట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా కొత్త వాళ్ళు ఎతికిన మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. ఎక్కడైనా సరే మీకు నచ్చింది అనుకుంటే రిలేట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా అదనమాట విషయం. వీడియోని ఎతికిన చివరి వరకు చూడండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఒక కొత్త జర్నీ ఎతికిన స్టార్ట్ చేయబోతున్నాం మనం. మన జర్నీ ఎతికిన ఇప్పుడే స్టార్ట్ అయింది. సాయంత్రం 6:15. ఇప్పుడే బస్ దిగినాను. ఈ నల్లకొక్క కుంటుకుంటూ ఎట్లా అడుగుతుంది చూడండి. దానికి తెలియని విషయం ఏంటంటే మనం షోటం లాగా ఉంటాము. ఇప్పుడు ఏమి వినపరనట్టుగా అదే అరిచి ఆకలైపోతుంది. ఇప్పుడు ఒకటే అరచందంటే ఇంకొకటి అరచడం స్టార్ట్ చేసింది. ఏకంగా డైరెక్ట్ మీదికే వచ్చింది. పైన అదనమాట విషయం. వెనకెళ్ళిన జరుగుతున్నాయి చూడండి. చీకటి ఇంకా బాగా ముదిరింది, ఏం కనపడట్లేదు. టార్చ్ లైట్ ఆన్, ఫ్లాష్ ఆన్ చేసినాను. అక్కడ ఏదో కనపడుతుంది, నీట్ ఉంది చూడండి. అమ్మా, అక్కడ ఏదో కనపడుతుంది. అక్కడ ఏదో లైట్ ఉంది. చీకట్లో ఏంటంటే ఇవి పాములు, తేళ్ళు, దీనితో పెద్ద తలకాయ నొప్పి. ఓకే, మనం గుడి దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇక్కడ మనం టెంట్ వేసుకోవాలి. ఫస్ట్ అర్జెంటుగా తాగడానికి ఎతికిన నీళ్ళు పట్టుకోవాలి. బాటిల్ ఉందని చెప్పినాను కదా బ్యాగ్లో, అది తీసుకొని నీళ్ళు పట్టుకోవాలి. తర్వాత ఎట్లన్నా కానీ ముందు నీళ్ళు అయితే తాగాలి. చాలా దాహంగా ఉంది. ఇప్పుడే గుడి దగ్గరికి వచ్చినాను. ఉడంలో చెట్టు మామూలుగా ఉండదు. మనం నడుచుకుంటూ వచ్చినది అక్కడి నుంచి అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. జీ తెలుగులో చెప్పిల్ల మరి రసలాగా తయారవుతుంది. అది ఉన్నట్టుండి మనతో పాటు తెచ్చిన బ్యాగ్, ఇందులో టెంట్ ఉంది. ఒక మంచి ప్లేస్ చూసుకొని టెంట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నుంచి పైకి పోవడానికి ఉంది. ఇక్కడ నుంచి దారిని చూడండి. లాస్ట్ మన వీడియోలో చూసినప్పుడు ఈ కొండలో నుంచి వచ్చే నీళ్ళు ఇక్కడ నుంచి వచ్చాయని చూపించున్నాను కదా. సేమ్ ఇట్లా ఇప్పుడు పైకి పోయినా అంటే అక్కడ గుడి ఉంటుంది, కొంచెం ప్లేస్ ఉంటుంది. మనం అక్కడే టెంట్ వేసుకున్నాం. అసలు అక్కడ పాసిబిలిటీ ఉందో లేదో కూడా మనకు తెలీదు. వెళ్ళి చూసేంత వరకు మనకు నమ్మకం లేదనమాట. ఓ, చిన్న లంతర్లాగా ఉంది. లైటింగ్ అయితే మనకు చాలు, ఇట్లుంటే చాలు. బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టినాను. ఫస్ట్ మనం బాటిల్తో నీళ్ళు అయితే తీసుకుందాము, తర్వాత టెంట్ వేసుకుందాము. ఈ ప్లేస్ అయితే కొంచెం బాగానే ఉంది. నడిచి వచ్చిన తర్వాత
కొంచెం అట్లా స్లోగా గాలి పడుతుంది. మన లైట్ ఎక్కడికో పోతుంది. అదో అక్కడ ఉంది కుక్క. మనం ఇప్పుడు లైట్ వచ్చినాం కదా, అక్కడ ఉంది కుక్క. చూడు ఎలా దగ్గర మెరిసిపోతుందో. మొత్తం అదేం మెరసలేదు కానీ దాని కళ్ళు అయితే కింద మెరిసిపోతున్నాయి. లైట్ బ్లూ కలర్లో. ఓకే, ఈ కుక్క పంచాయతీ పక్కన పెడితే కానీ మనమైతే ఇప్పుడు టెంట్ వేసుకోవాలి. మనకైతే ఇది ఫస్ట్ టైము. చాలా వీడియో చూసాను నేను. మనం టెంట్ లోపల ఎతికినే ఇలా ఉన్నాము. టెంట్ బయట తెచ్చానేమో ఇక్కడ నక్షత్రాలు అంతగా కనపడట్లేదు కానీ ఫుల్ చీకటి ఉందన్నమాట. అంతా బయట తెచ్చిన బ్యాగ్, వాటర్ బాటిల్, రాత్రి 8:45 గాలి పెడుతుంది. మంచి విషయం ఏంటంటే కానీ ఇక్కడ అసలు దోమలే లేవు అసలు. చాలా బాగుంది. ఇలాంటి అవుటింగు ప్రకృతికి దగ్గరగా ఈ కొండలో చాలా ప్రశాంతంగా అనిపించింది. వాటర్ తెచ్చుకుందామని కిందికి ఇప్పుడే పోయేసి వచ్చినాను. కొండ మీదకి పైకి వచ్చేసరికి టెంట్ చూడండి ఎట్లా ఎగిరిపోయిందో. ఇక్కడ పెట్టినాను కదా అవి దాంతోపాటు పైకి ఎగిరిపోయింది అనమాట. మొత్తం అంతా బొక్క బోర్లో పడిపోయింది. ఇది దీన్ని మళ్ళీ నార్మల్గా పెట్టుకోవాలి. గాలికి అంతా షేక్ అవుతుంది. ఇది షేక్ అవ్వకుండా రాళ్ళు పెట్టాలి. చూసినారా, ఇది బయటికి వచ్చింది. ఇది కూడా బయటకు వచ్చేసింది. ఓకే, ఇట్లా చేసి మళ్ళీ పెడదాము. రాత్రి 12:15.
ఫ్రిడ్జ్లో పెట్టినట్టున్నాయి నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయి. నైట్ అంతా బాటిల్ బయటనే ఉన్నాయి కదా. ఈ పక్షుల అరుపులు ఇవన్నీ మీరు వింటుంటే అది దాంట్లో రికార్డ్ అవుతున్నా లేదో తెలియదు కానీ బట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. నైట్ ఇక్కడి నుంచే వచ్చినది, కొండలో నుంచి నీళ్ళు వచ్చేది ఇక్కడి నుంచే. మన లాస్ట్ వీడియోలలో చూసి ఉంటారు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినాను ఇక్కడి నుంచి. బ్యాగ్ ఇప్పుడే ప్యాక్ చేసుకోవడం అయిపోయింది. ఇక్కడ శివాలయం ఉంటుంది, గుడి కన్స్ట్రక్షన్లో ఉంది. బాటిల్లో నీళ్ళు పట్టుకుంటున్నాను. మనం నడిచేటప్పుడు దాహంగా వేసినప్పుడు ఖచ్చితంగా ఉండాలి. మీకు నెమలి కనపడుతుందా చూడండి, అద్ద పారిపోతుంది. ఆ ట్యాంక్ వెనకాల ఉంది చూడండి. పాయ పొద్దున కూడా ఒకసారి కనిపించింది. అక్కడ కొండలో ఎగురుతా టెంట్కు ఎదురుగా ఒక కొండ చూపించినాను కదా, అక్కడ ఎగురుతానే. అది ఇదే కాదులే, ఇంకా ఉంటాయి వేరే కూడా. సౌండ్ వచ్చింది. అద్దరా పోతుంది. అద్దరా నెమలి వావ్, చాలా బాగుంది. మనం ఇంకా కొంచెం స్పీడ్ వచ్చిన ఇంటికి ఇంకా క్లారిటీగా కనిపించేది. ఇది అసలు కెమెరాలో క్యాప్చర్ అయిందో లేదో. ఇప్పుడే నడక స్టార్ట్ చేసినాను, వెళ్తా ఉన్నాను. ఇక్కడ నుంచి మనం రోడ్డు వరకు నడుచుకుంటూ పోయినాం అంటే అక్కడి నుంచి ఏదో ఒకటి ఎక్కేసి అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పటికే 1 కిలోమీటర్ నడుచుంటాం మనము. చేతిలోనేమో వాటర్ బాటిల్, వెనకాల బ్యాగ్ ఏమో టెంట్ తోటి ఉంది. మనం తొందరలోనే ట్రావెలింగ్ బ్యాగ్ కూడా తీసుకున్నాము. అట్లనే పవర్ బ్యాంక్ కూడా ఉంది. అమ్మ ఆల్రెడీ చపాతీ పెట్టించింది కదా, అది బ్యాగులో అట్లనే ఉంది. తీయను కానీ తీయలేదు, తినలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసి ఎత్తికిన బయట కొద్దిసేపు పెట్టినాను, కనీసం పొద్దునకి బాగుంటుంది తిందామని చెప్పేసి. కానీ ఎందుకో తినాలనిపించలేదు. సరేలే అని చెప్పేసి ఇంకా పోతా ఉన్నాను. మనం ఇంతవరకు నడుచుకుంటూ వచ్చినాము. మీకు గుర్తుందే, నిన్న రాత్రి వచ్చేటప్పుడు అరిచిన కుక్క, అప్పుడు గుర్తు పట్టినట్టుంది.
మనోడేలే అని చెప్పేసి సైలెంట్గా ఉందన్నమాట. అది మనకు నిన్న ఎదురుపడిన గొర్రె పిల్లలు అక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఆ ముందర కొన్ని ఉన్నాయి. ఇంకా రోడ్డుకు దగ్గరలోనే ఉన్నాం మనం. అది మన ఫస్ట్ క్యాంపింగ్ వీడియో. వీడియో నచ్చితే కన్నా తప్పకుండా లైక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.